తెలుసా అని పిలు ఏం చేస్తాను ఆయనే వాళ్ళే మా రాజు మీ ఆయన మీ శ్రీవారు మీ ప్రియుడు మీ పెరువిడి నీ పెరువిట్లు మీ మొగోడు మీ అజ్జమ్మ ఒక్కడే మొగోడి గంతమంది ఉన్నారు నాకు పుల్లరామయ్య అది దేవుడు మొగలు గంతమంది ఉన్నారు మేకలాగా తక్కువ ఎవరు చరణ చరణ నన్ను చూసాక సెలవు బట్టి తెస్తాను మరి ఆయన అత్త ఏం చేయాలి ఏం చేయాలంటే చెమురు నీళ్ళు పట్టుకొని పోయి కాలు కట్టుకోవాలి అమ్మా నాకు అర్థం నాకు తెలియదు నాకు అర్థం కాదు పండుగ రాదు కానీ ఆ పండుగను వేసి వేసి పెట్టావు బాబు నువ్వు అనుకున్నావా శిగోడ పుట్ట మొగలు నువ్వు నమ్మద్దావా తప్పగా ఉంటావా గుర్తానికి ఎవర మొగలు మనకు కాదు ఎవరి మొగలు వాళ్ళే మొగల కొలవత బాగుంటుంది రామా అదిగో నేర్చే కథలు నేర్చే బలమనోడి మాటలు ఉన్నాయి తలలారా చెప్పేది మొక్కలు వినే లోకన జిల్లారా ఈ పుణ్య శాస్త్రమైన జరగబోయే కథ అనగానే చంద్రదేవి కథ అన్నారమ్మా ఇక అల్లరేకుండి తలలారా పౌడమి రాదు భార్య అమ్మవారం ముచ్చాలగన్నే భార్య భర్తల గర్వన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక ఒక సుఖమడు ఒక్కగాను ఒక కొడుకు కలిగిండు కొడుకు పేరు వరహల రాజుని పేరు పెట్టుకున్నది తల్లిరా అక్కడ సాధంగా పంచంగారెళ్ళ కొడుకు పెరిగిండమ్మా ఒకనాడు దినవందు వల్లాల్సి దినం వచ్చి మందోళం వండుకుంటే అడవిలో పిల్లగాడు అవ దగ్గరికి వచ్చి అవ్వ నీకేమండి పిత్తది ఎందుకు లేవలేదని కొడుకు ఒక మాట అడగక పాయన మొగోళ్ళది మోటకుండే అడవిల గల్ల జాలిగుండే ఉన్నారు రేపు రేపటికల్లా కర్మదాకో భార్య భర్త కాలం చేసి తిన్నాడు ముందు కొండవాటి నడిచే కొడుకు ఉన్నాడే ఎనక వాళ్ళ ఏడుచడి బిడ్డ లేక బాయనమ్మా కొడుకు లేని సావదావర బిడ్డని బతుకు బతకరాదన్నాడే భార్య కష్టం వచ్చినప్పుడు భర్తతో ఎప్పుకోవాలి భర్త కష్టం వచ్చిన భార్యతో ఎప్పుకోవాలి భార్య అంటే కనుగొడ్డు లాంటిది భర్త అంటే కంటిరెప్ప లాంటి వాడు అన్నారు కనుగుడ్డు కాపదస్తే ఆదుకునేది కంటిరెప్ప అన్నారు నాలో ఉన్న బాధ నా భర్తతో కాక ఎవరితో ఎప్పుకుంటా భర్త లోగిలో నింపుకుంటానే అష్టమతో బతకాలం అంటే
కాలు అరదలేవే కరదలేవేనాయ్యా వచ్చిన పడితే కాలు కుడుతుంది ఎందుకు కలుగుతామ్మా ఇలా భూపాల పెళ్ళి అంటారా అదే వాడు ఎమ్మడి ఎక్కడ పడ్డాడు చెరుకు కాడ పడి భూపాల పెళ్ళి దగ్గర వచ్చి అయ్యో రామయ్య ఆయన అడిగినప్పుడే నాలంటి ముంగడ విడస్తా అంతే బీజకు ఇదిగా ఓ బాడక నీకు చిన్నవనైతే నారా నేను అంతే నాకు అర్థమైదు ఏందా మనిషి ఏదో కొర చిన్నవన నచ్చలేకపోతాడా ఆయన నన్ను అడిగినప్పుడే వాటరి బండి ఒత్తుకుంటాండి ఆల్రెడీ కింద చూడు టెలిఫోను నా వాటిని తాడదేపుతాడు ఆవుతాడు లింగడు నేను వచ్చినా మన్ను నిర్భయింది రాలపోతే అలా పోసే ఆవుతుంది ఎవరో గుంజిగా ముసలు పెట్టేది ఇట్లకి ఇట్లా బయటికి వెళ్తాయి హలో సింగమేనా ఇంటికి నవ్వుకుంటున్నారా పిల్ల ఒకవేళ పెనుగు పురుగు ముఖం కింద పెట్టామనుకో
కించింది రంజన పిల్ల కోర్రాగడ అపరాధం అనేది పోయి అయ్యా ఫుల్ అవుతుంది అల్లే కోమలి మన గర్భాన కలిగిండు బాబా మనకొక్క కొడుకు ఒక గానుపున అన్న ఏ తల్లినైన లోకంలో అరటి కొట్టురాలు అన్నయ్యా మనకు కొడుకు తోడా బాబా మనకొక్క బిడ్డ బిడ్డ ఉంటే బామా అన్నకేమో అవయ్య రాజుల బిడ్డ అన్నారు బాబా చిన్ననాడు బిడ్డ ఉన్నది మన బిడ్డ జరగంగా బిడ్డ ఉన్నది మన బిడ్డ బిడ్డ పెద్ద పెరిగిన నాడు
ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తల కుంపటం అన్నారమ్మ నా బిడ్డ కీడు వచ్చిందో అని మన ఇంటి ముందు బామా అన్న బిడ్డ రాలేకపోతే పనుతులు కొట్టి పందిరేసి బయటకు దూరాలుగా మన బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి నాయన నా పేరు తీసి నీ బిడ్డకెత్తాను నా బిడ్డ పైన అని అల్లుడు చేతులు పెట్టి బిడ్డను అత్తగారి దాగరం మనం కాళ్ళు రెక్కలు మంతాల పడితే మంతాల పడ్డనాడు ఏ తల్లిదండ్రులు అనుకుంటారమ్మా వాళ్ళ మీరు రారాదులే ఏ తల్లిదండ్రులు అనుకుంటారమ్మా నా బిడ్డ అత్తగారి గౌరాలలో ఉన్నది నా బిడ్డ ఇవ్వాలి వస్తుందా నా బిడ్డ రేపు వస్తుందా అని అబ్బా బిడ్డ పోయినా నడుస్తుందా బిడ్డ ఏమో చెప్తాను ఎవరు చూస్తారట అత్తగారి భవనాలలో ఉన్నాం బిడ్డలకు తెలవంగానే మా అవ్వయ్య రాజులు మంతాల పడ్డారు నేను అవ్వయ్యను చూడబోవాలి అన్నా అరే అవ్వయ్య రాజులు మంతాల పడ్డారంటే ఏ బిడ్డలైనా చేతులర్థం లేకున్నా ఇంటి పక్కలు ఇంటి గురికి 50 రూపాయలు పడుకోని బిడ్డ బిడ్డ తల్లి కట్టుకొని అవ్వ దగ్గరికి వచ్చిన అయ్య దగ్గరికి వచ్చా బిడ్డ నచ్చిన ఏ కొడుకు మీకు అన్నమంట లేడంగా ఏ కోడలు మీకు అన్నమంట లేదంగా కన్నా బిడ్డలు బామా అవ్వయ్య రాజులు వండుకున్నా పక్క బట్టలు తీసి దులిపి పిండి ఆరేది బిడ్డ కొట్టడని నీళ్ళగా పెట్టి జారాడి రేవుల బామ మనం కన్న బిడ్డ మనకు తలాదానం పోతే తల గురులు చదిరి సర్ది తెచ్చిన సర్ది తెచ్చిన బాపు అన్నకు తింటూ రాలే బిడ్డ తెచ్చిన సర్ది సర్ది తింటే బామా ఏ తల్లిదండ్రికైనా నిమ్మలం అందరు అవ నేను వదన్న బుడ్డు బాబు బిడ్డను అత్తగారి పోను సాగనంపినాడు మనము కాళ్ళు రెక్కలు ఉడికి కాదు బాబడి బాబ మన ఊరు బొమ్మన్నాడు కాడు రమ్మన్నాడు బాబా మన ప్రాణం వెళ్ళిపోతే బాబా చేతుల వదిలిపెట్టి తలపుతాల మన గుండె బిడ్డ ఇంటికుని కచ్చి కన్న బిడ్డ సంకరేసుకుని చేసుకున్న భర్తను ఎమ్మడి పెట్టుకోని ఎడబాటాలెల్లగాని బిడ్డ ఎడబాటాలెల్లగాని బిడ్డ ఎందుకుంటా ఉడికి వస్తారమ్మా అదిగో 3 రోజుల వీలుగా మురుగు బాధన మట్టి ఆకిట్టున్న ఏ బిడ్డ గిరిగిన ఉరి కచ్చి మొక్క మీది బట్ట మొక్కల మొక్క పెట్టి అవ్వని బిడ్డ రచ్చింది అవ్వో నీ ప్రాణం పోక నీకు ఏ బిడ్డ ఆదికి రాలేదా అవ్వ నీకే కొడుకు ఆదికి రాలేదా బిడ్డ కోడి వెంట రవి బిడ్డ మన బిడ్డ ఎంత ఉంటే ఆడపిల్లలు ఎంత కాదు బామా సభలోపులు ఎడుతున్నారమ్మా ఆ గిట్ల కూర్చున్న అన్నమ్మకు చూసిన
దగ్గర గురికి అరన్నా మన తల్లిదండ్రి ప్రాణం పోగా నిన్ను దగ్గర ఉంటే నా బిడ్డ బయట నీ చేతులు పెట్టురా చెల్లె అన్న మీద పడి కాదు అన్న మీద పడి కాదు చెల్లె చెల్ల మీద పడి కాదు అన్నా కోడి అడుగు ఎడుతును బాబా అడవిల్ల లేని సాబులమ్మా అనాథ సాబులన్నరమ్మా ఇవాళ నేను ఒక్క కొడుకును కన్నా నాదా కొడుకు లేక తిన్నమే నన్న బాబా అయ్యో అయ్యయ్యో సంతానం రాజు పెట్టిండు మనకి గిరాత ఒక కొడుకు సంతానం రాసిన అయ్యో ఎడ్డిదో గుడ్డిదో మనకొక్క బిడ్డున్నా మనకొక్క బిడ్డు ఆడు విలగాళ్ళు పెళ్లి కచ్చిన్నాడు ఎన్నంటున్నాడా ఎదిగిన పిల్లలు ఆడి ఇళ్ళు తిని ఉంటే తన వీధి కుంపటం అంటారు వాళ్ళు ఎదిగి కన్యాదానం చేస్తే పుణ్యలోకం అంటారు నాదా కానమ్మ రాజ్యంలో వింటున్నా మనం మంచాల పట్టాలు మన కట్టబడుకున్నారా ఒక్క మాట అంటే అయ్యో అడవుల కళ్ళకు వారు కలిగి ఉన్నదారు పెట్టిపోయకున్నా పేరున్నదారు అంటారు అందరు ఉన్నదారు ఆశున్నదారంటే అన్నయ్య అవ్వలు ఏది పిల్లగాళ్ళు మయ్యలు ఏది పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు అన్నదమ్ములు ఉన్నదారు అంటారు ఆడబిడ్డలే నీళ్ళు కరగదు అంటారు నాదా కూరలు నీళ్ళు కురవదోదంటారయ్య ఏ తనలకైన చెల్లెలు ఉండాలి ఏ చెల్లెకైన అక్కలు ఉండాలి నాదా ఇల్లు తప్పి మళ్ళీ కట్టుకుంటే ఏడు సంతలాడే ఆడబిడ్డ ఎదుగులు ఆడుకుంటారట నాదా అయ్యయ్యో నాదా పౌడంపి మహారాజా ఒక కొడుకును కట్టి మరడి కొట్టు వల్ల ఏ తల్లికైనా కొడుకులు లేనాడు కొడుకులు లేని బాధలు కొడుకులు కలిగినాక పిల్లలు బతకాలన్న బాధలు నువ్వు ఒక్క మాట అంటే నాకు ఒక్క మాట గుర్తొచ్చినాదా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ చెట్టుకు రావాలి కథ చెప్తానే ఉండే మళ్ళీ రాజా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ ఈ కాసింపల్లె గ్రామంలో జరిగేది పండుగ ఈ వట్టెపల్లి వారి ఇళ్ళల్లో
సరిపోయిన అభిలాసన్న పుట్టినాడుగా తండ్రి రాజేంద్ర అనుకున్నాడు ఆ తల్లి సుమిత్ర వాకున్నది కొడుకోరు లేనినాడా తల్లి సుమిత్రవా బిడ్డలు లేనినాడా తండ్రి రాజయ్య మాది పుట్టడు వరగా మా పుట్టడు మా బలగమురా అన్న కడపు వండాలే అన్న పేరు రావాలా తల్లి సుమిత్రవా తండ్రి రాజయ్య నా పుట్టడు బలగముల కడపండాల కన్న పేరు రావాలని అయ్యో మా బిడ్డలనా ఒక్క బిడ్డను గాని మా బిడ్డ కలిగిన నాడే బిడ్డే నా దైవం అన్నరా బిడ్డ సైతోడా కొడుకులు కొడుకురాని కోటి పూజలు చేసో నా తల్లి సుమిత్రవా తండ్రి రాజయ్య బిడ్డ సైతోడా ఒక్క కొడుకును ఆ కొడుకు కలిగిన నాడే కొడుకే నా దైవం అన్నరా కొడుకే బంగారం అన్నరా నా బలగమున నా కడపండి నాకొక్క బిడ్డ నాకొక్క కొడుకు నా కొడుకు పేరుకు రావాలి నా బిడ్డ పేరుకు రావాలి భగవాన్ అనుకుంటున్నాను కాదు నా కొడుకు పేరుకు రావాలని కాదు తల్లి సుమిత్రవా ఈ పిల్లల కొరకు పొంగునడు చుట్టుకొని కనమ్మ కష్టాలు మొయ్యి రాళ్ళు రప్పాలు మోసో బావులు వంటారు కళ్ళు పెద్ద వేసుకొని కడుపంట కట్టుకొని ఒక కొడుకుని ఒళ్ళే పెట్టి సాడుకున్నా ఆ కొడుకు సేవ నేను కడన్నా ఇంతనమ్మా నా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారిని దాగదోడుతా నా కొడుకు మా పేరు పెడతారు మా తోటి వెలిగిస్తారు మనసాల పట్టినాడు నాయన రాజయ్య అన్నందులే నాయన కడన్నా పెడతాడు సుమిత్రవా కడన్నా పెడతాడు అయ్యా కొడుకు మీద కోటి ఆశరా కోటి ఆశలు పెంచుకున్నారా ఆశలేమని ఆశరాయన కొట్టుకోరి నా కొడుకు అవినాశన్న ప్రాణం వెళ్ళిపోన్నా అగో ఎవరాది కట్టనమ్మా ఎండాది కట్టినదా